తేజస్వి సూర్య చేసిన ప్రకటన, కామెంట్స్ ప్రకటన, నేను హౌస్ లో ఉంటే వాళ్ళ తంతుంటి, హౌస్ లో ఉంటే వాళ్ళ తంతుంటి. ఎందుకంటే 1200 మంది చనిపోతే మనకి ఏమైనా తెలుసా? వీళ్ళు ఏమైనా చెప్తారా? బీజేపీ వాళ్ళు ఇంకా బానిస మాటలు మాట్లాడుతూ ఉంటారు. 1200 మంది చనిపోయి జీవితాలు సంకనాకిపోయి నా యవ్వనం అంతా తెలంగాణ కొరకే పెట్టిన. మరి ఇలాంటప్పుడు వీడు మాట్లాడుతున్న మాటలకు బీజేపీ వాళ్ళు ఇంకా సగబలికే ప్రయత్నం ఎందుకు చేస్తుండ్రు? కనీసం అని మొదలిచ్చే ప్రయత్నం అని ఎవరైనా చేస్తారా? ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ విడికి ఏమైనా కోపం ఉందా? ఇప్పుడు అటు చంద్రబాబు నాయుడు గారైండ్రు, ఇటు రేవంత్ రెడ్డి గారైండ్రు, అంతకుముందు కేసీఆర్ గారైండ్రు, జగన్ గారైండ్రు. తెలంగాణ తెలుగు ప్రజల మధ్యన మంచి స్వరూపాద వాతనం ఉంటుంటే ఇలాంటి పనికిరాని స్టేట్మెంట్లు ఆయన ప్రధానమంత్రి అట్నే అంటాడు. తల్లి చంపి గేట్లు మూసి బిడ్డను బతికిచ్చి, ఇవేం కామెంట్స్? ఓట్లు వేసే రోజు ఉంటారు. అఫ్ కోర్స్ మోడీ కంటే ఆ రోజు లేడు. ఈ పోరగానికి అసలు తెలియదు, తెలంగాణ తెలియదు, పాడు తెలియదు. అప్పుడు మోడీ గారు కూడా కర్ణాటక పర్యటనలోనే ఆ కామెంట్ చేశారు, తల్లిని చంపి. ఆయన అసెంబ్లీ, ఆయన పార్లమెంట్ లో లేడు. పార్లమెంట్ లో లేడులేండి, పార్లమెంట్ లో లేడు. ఆ రోజు సుష్మా స్వరాజ్ గారి త్యాగం ఎవరికన్నా తెలుసా? బీజేపీ వాళ్ళకి చెప్పాలా? వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ చెప్పాలి. మన శ్రీనివాస్ గౌడ్ గారికి తెలుసు ఆమె ఎంత రిస్క్ తీసుకున్నదో. మేము ఎన్నిసార్లు జేఏసీ నాయకులం పోయి ఆమెను కలిసినామో